దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆత్మతో మనం ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించే అర్హత అసలు మనకు ఉందా లేదా? ఉంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించడం అంటే మందిరంలో కొడుకుని 4 మాటలు చెప్పుకుని వాక్యం చదువుకుని పాట పాడుకునేది ఆరాధన కాదు. ఆరాధన అనేది క్రైస్తవునికి దేవునికి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా సామరస్యం కలిగి ఉన్నారు. ఒక భార్య తన భర్తతో వ్యక్తిగతంగా ఎలాగ సంభాషణ చేసుకుంటూ ఉంటారో అలాగే క్రైస్తవులు కూడా దేవునితో అట్టి సంభాషణ కలిగి ఉన్నారు. అది దేవునికి క్రైస్తవునికి వ్యక్తిగత జీవితం. ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పుకునేది అది ఆరాధన కాదు. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవునికి మొదటి స్థానంలో ఉండాలి. అలాగే ప్రతి దాంట్లోనూ ఆయన ముందు పెట్టాలి. ప్రతి విషయాన్ని ఆయనతో మనం సంభాషించి మనం ప్రారంభించాలి. లేకపోతే దేవునికి మనకి వ్యక్తిగత సహవాసం ఉండదు. వ్యక్తిగత సహవాసం అనేది ఎప్పుడు కూడా ముందు ఆయన్ని తెలుసుకుని ఆయన్ని కనుక్కొని ఆయన మన సమాధానం ఇస్తే దాన్ని కొనసాగించడమే వ్యక్తిగత జీవితం. అలాంటి వ్యక్తిగత జీవితం కలిగి ఉండాలి. అయితే మనకు అసలు దేవుణ్ణి ఆరాధించే అర్హత ఉందా లేదా? అసలు మన స్థితి ఏమిటి? అసలు మనం ఎవరు? మనం అసలు ఎలా వచ్చాము? ఈ భూ సంబంధమైన ఈ లోకంలో ప్రతి జీవరాశి నడిచిన నేల నుంచి ఆ మట్టిని తీసి మనం చేశాడు ఆ దేవుడు. అంతేగాని నీకు నాకు ఏ ఘనత లేదు. మానవుడి కన్నా ముందు సర్వజీవరాశుల్ని ముందే సృష్టించాడు దేవుడు. అవన్నీ పాకి తొక్కి తిరిగే మట్టి నుంచి మనం తీశాడు. అది మన స్థితి. నా అందాన్ని చూసావు, నా తెలివితేటలను చూసావు, నా జ్ఞానాన్ని చూసావు, నేను అసహ్యపడుతున్నాను అంటే అది అసలు ఎంత మాత్రం దానికి అర్పణం కాదు. ఎందుకంటే మన స్థితి ఏంటి? మట్టి, అన్ని తొక్కిన మట్టి. ఆ మట్టిని తీసి ఆయన స్వరూపాన్ని మనకు అమర్చాడు. అంతేగాని నేను ఎంత అందంగా పుట్టానో తెలుసా, నేను ఎంత అందంగా ఉన్నానో తెలుసా అని మనం అసహ్యపడుతూ ఉంటాం. కానీ ఆయన అందం మంద కాదు. దేవుడు దిద్దాడు మనల్ని. ఆయన స్వశక్తులతో, ఆయన స్వయాన, ఆయన చేతులతో మనకి అలంకరించాడు. మనం ఒక చిత్రకారుడు ఆ బొమ్మను గీసినప్పుడు మనం ఏమంటాం? అబ్బా ఎంత అందంగా దిద్దారా, బొమ్మను బాగా వేసాడురా, ఎలా పొగుడుతాం. కానీ దేవుడు నన్ను ఇంత అందంగా పుట్టించాడని మనం అనుకుంటామా? అలా అనుకోలేదు. ఎందుకంటే అసలు దేవుడు మనం పుట్టించాడని ఆలోచన మనకు ఉండదు. కాబట్టి మనం ఎందుకు పనికిరాని ధూళి అన్నమాట. ఆ ధూళిని దేవుడు ఆకాశం నుంచి మనసు ఆయువును కురిపించి ఆ మట్టిని పిసికి మన ముక్కు, చెవులు, కళ్ళు ఇవి దిద్దడానికి ఎక్కడ ఒక్క నలుసు కూడా లేకుండా మెత్తగా పిసికి దాన్ని అలంకరించాడు మనం. అంతేగాని మనంగా అసూయపడటానికి, మనంగా గర్వించడానికి మనకంటూ ఏమీ లేదు. మన కింద అన్ని తొక్కు పడేసి, ఉంపు వేసి, పక్షులు, పశువులు అన్నీ కూడా ఒట్టిలు కూడా వేసేసి జీవితం మనం. ఇవాళ నేను గొప్పవాడిని, నేను ఎంతో ఆత్మీయుడిని, నేను ఎంతో ఆత్మీయంగా ఉంటాను అనుకుంటే మనకు సరిపో. అది దేవుడు ఇస్తే మనకు వచ్చింది. ఆ స్థానం దేవుడు కల్పిస్తే మనకు వచ్చింది. అందును పెట్టి దేవుడిని ఆరాధించాలి. ఆదికాండం
ఆదికాండం 2వ అధ్యాయం 7-8 వచనాలు. పేజీ నెంబర్ 2, ఆదికాండం 2వ అధ్యాయం 7-8 వచనాలు. మన స్థితి ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? కాలి కింద తొక్కే మట్టిని తీసి ఆయనే నీలో నాలో ఆయన ఆత్మను పంపి ఆయన ఆయువుని మనలో పెట్టి మనకి ఏది అవసరమో దాన్ని ముందుగానే సృష్టించి ఒక తోట నియమించి ఆ తోటకి యజమానుడిగా పెట్టాడు. మన బుద్ధిహీనత వల్ల ఆ యజమానత్వం వదులుకుని బానిసత్వానికి మనం లోబడుతున్నాం. ఈ లోకమునే బానిసత్వానికి మనం లోబడుతున్నాం. కానీ దేవుడు ఆ బానిసత్వాన్ని నుంచి, ఆ యొక్క నరకాల నుంచి మనం విడిపించడానికి 3 పాత్రలు చేయవలసి వస్తుంది. ఆయన ఒకటిగా కాదు, 3గా రావాల్సి వచ్చింది. దేవుడు ఎప్పుడైతే మట్టితో చేసి, ఎప్పుడైతే మన రాజగ్రంథాల్లో ఆయన ఆయువుని ఊదాడో అప్పుడు ఆయన మనల్ని కన్నాడు. అలాగే మనం ఏ మార్గంలో నడవాలో, మనం ఎలా జీవించాలో, దేవుడికి మనం ఎలా నడిస్తే ఆయనకి ఇష్టమో అది చూపించడానికి ఆయనే కుమారుడుగా రావాల్సి వచ్చింది. అలాగే మన అంతరాంగం కడగటానికి, శుద్ధి చేయడానికి, శుభ్రపరచడానికి మళ్ళీ ఆత్మగా రావాల్సి వచ్చింది. 3 పాత్రలు పోషిస్తున్నాడు ఆయన, నీ కోసం, నా కోసం. ఈ పాప జీవితాన్ని కడగటానికి, ఈ పాప జీవితాన్ని స్వస్థపరచడానికి 3గా ఆయన రావాల్సి వచ్చింది. 3గా ఆయన మన కోసం కొనసాగిస్తున్నాడు. కాబట్టి మన పాప జీవితం, పనికిమాలిన జీవితం, ఎందుకు పనికిరాని ఎన్నిక లేని జీవితాలు, అటువంటి జీవితాన్ని ఆయన ఒక అధికారిగా పెట్టాడు, ఒక యజమానుడిగా పెట్టాడు. కానీ మనం ఎక్కడ ఎదుర్కొంటున్నాం? బానిసత్వం కోసం ఎదుర్కొంటున్నాం. లోక మర్యాదలకు, లోక ఘనతలకు, డబ్బుకి, పదవికి లోబడిపోయి దేవుడు కోరుకునే జీవితాన్ని మనం విడిచిపెట్టేసి మనం అతిశయపడుతూ, గర్వించుతూ దేవునికి దూరం అయిపోతాం. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మన పిల్లల్లో మన కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగి తింటే అన్నయ్య గారి మాట చాలాసార్లు మనకు బోధించారు. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో మన పరిస్థితి కూడా అంతే. మన దేవుడు కూడా మన కోసం అలాగే దుఃఖపడుతున్నాడు. మనం చేసే క్రియ వల్ల, మనం మాట్లాడే విధానాన్ని పెట్టి, మన ఆలోచన పెట్టి దేవుడు ఎంతో సంతాపం తెలుపుతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, అసలు మన గతి ఏమిటో మనం ఎప్పుడు కూడా గుర్తెరగాలి. మన ఏ గతి నుంచి, ఏ స్థితి నుంచి ఏ స్థితికి మన దేవుడు నడిపించుకుంటూ వచ్చాడో, ఇవాళ నేను అని చెప్పుకోవడానికి మనకి ఏముంది? ఏమీ లేనప్పటికి కూడా అన్నీ ఆయన అమర్చి మన నిలబెట్టాడు. మనదంటూ ఏమైనా ఉందా? మనకే ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమించి తండ్రిగా ఆయన మనల్ని గద్దించి భయం చెప్పి నేర్పించడానికి కుమారుడుగాను, ఆ కుమారుడు మార్గంలో నడవడానికి మనం అనేక సార్లు పడిపోయినప్పుడు ఆయన ఆత్మ వచ్చి మళ్ళీ లోనగా దాన్ని శుభ్రపరచడానికి ఆయన 3 పాత్రలు పోషిస్తూ నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. అందును పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే నోటి మాటతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని ఒక మాటతో అనేసింది కాదు. దానికి క్రయం చెల్లించాలి, వెల చెల్లించాలి. ఒక వడ్డీ వ్యాపారస్తు దగ్గర మనం డబ్బు తీసుకున్నప్పుడు దానికి వడ్డీ కడతామా కట్టమా, ఆ డబ్బు చెల్లించామా చెల్లించమా? అలాగే దేవుడు మన కోసం అని ఎంత ఆప్రేత కలిగి, ప్రేమ కలిగి ఆయన ఏం చేస్తున్నాడో, మనం ఎలాగా ఉజీవింపజేసి కొనసాగిస్తున్నాడో
దాన్ని పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి, దాన్ని పెట్టి మనం కనపరచాలి. దేవుడు ప్రతిసారి కూడా మనకి హెచ్చరికతోనూ ప్రేమతోనూ ఆత్మతోనూ మనం బుజ్జగిస్తూ గద్దిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్నాం. కాబట్టి మనం దేవుడికి ఎప్పుడు కూడా అనుపాతులమే కానీ మనకు మనంగా అతిశయపడటానికి, హెచ్చించుకోవడానికి, గర్వించడానికి మనకంటూ ఏ స్థానం లేదు. మన దగ్గర ఎలా ఉంటుంది? ఒకే ఒక స్థానం, పాపస్థానం. ఆ పాపస్థానాన్ని ఆ పాపస్థానాన్ని కూడా మనం విడిచిపెట్టుకోలేమో. ఏడితే ఆయనే వచ్చి నేను అడుగుతానంటాడు. దాన్ని నేనే తీరుతా, నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఇష్టపడితే అని ఆయన అంటున్నాడు. అది మనం ఇష్టపడి ఆయన దగ్గర మనం కొనియాడాలి. ఆ తండ్రిని కొనియాడినప్పుడు, ఆ తండ్రి దగ్గర దోచాడినప్పుడు, ఆయన నా వల్ల కావట్లేదు, దీని నుంచి నేను విడిపించుకోలేకపోతున్నాను, దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని మనం అడిగినప్పుడు దాని నుంచి మనం విడిపించాం. అంతేగాని నేనేదో పొడి చేసుకుంటాను, నేనేదో తిరిగి పెట్టేస్తాను, నేనేదో షేర్ చేసుకుంటాను అని మనం ప్రయాసపడినంతసేపు కూడా మన వల్ల ఏమీ కాదు, అదంతా వ్యర్థమే. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితి నుంచి దేవుడు ఎక్కడ నడిపించుకొచ్చాడో, మనం ఏ విధంగా దేవుడు వాడుకుంటున్నాడో ఆ గమనిక కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 537 532 సామెతల గ్రంథం 532 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయనకి మన మీద ఎంత ప్రేమ లేకపోతే ఆయన మళ్ళీ మనం ఎందుకు పదే ఎందుకు చేస్తున్నాడు? నా ఆజ్ఞలు మానవద్దు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం అజ్ఞానంగా విడిచిపెడతామో దేవునికి దూరం అయిపోతాం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని మనం అనుసరిస్తామో దీర్ఘశాంతి, ప్రశాంతత, నెమ్మది, ధైర్యం, ఏ విషయంలోనూ మనం రాజీ పడుకోకుండా క్రైస్తవ జీవించదు. అంతేగాని ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, పాస్టర్ చెప్పింది ఏమి మాటలు వినాలి, మన దాన్ని మనం వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆదివారం నాకు బైబిల్ చేయలేదు అనుకుంటే అందరిలాగానే మనం కూడా ఆసక్తిలాగా క్రైస్తవుడు అనేది బైబిల్ తీసినా తీయకపోయినా దేవుని వాక్కు మాత్రం మన అంతరాంగంలో ఉండాలి. అందుకనే అన్నాడు కీర్తనాకారుడు, యెహోవా ధర్మశాస్త్రం దివారాలు ధ్యానించేవాడు ధన్యుడు అని. ఎప్పుడైతే మనకు దేవుడు ఒక తలంపు ఇచ్చాడో ఆ తలంపుని ఆ రోజంతమాలు నీకు మళ్ళీ తలంపు వచ్చే వరకు కూడా దాన్నే నువ్వు నవరేసుకుంటూ, దాన్నే నువ్వు దేవుడితో సంభాషించుకుంటూ, దాన్నే కొనసాగిస్తూ ఉండాలి. దేవుడు ఆజ్ఞ మనం మర్చిపోకుండా ఉండాలి అంటే మన మైండ్లో ఏ తలంపైన దేవుడు కథ చేస్తాడో దాన్ని ప్రతిసారి మనం నవరేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఏదో బైబిల్ తీసేసుకుని నా మాట చదివేసుకుని ప్రార్థన చేసుకుని బైబిల్ తీసి పక్కనట్టేసి మళ్ళీ వచ్చి లోకంలో కలిసిపోతే అది దేవుడితో సమాసం కాదు, లోకంతో సమాసం. లోకంతో ఇవాళ క్రైస్తవులు, మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఆ వాళ్ళ క్రైస్తవులు చేయగలిగే క్రియలు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు పొందలేకపోతున్నారంటే వాళ్ళు ఎక్కువసేపు టైం దేవుడితో గడిపేవారు. ఇవాళ ఎక్కువసేపు క్రైస్తవులు లోకంతో గడుపుతున్నారు. ఆ లోకంతో గడపడం వల్ల దేవుడితో మనకి సామసం ఎడమైపోతుంది, కొంచెం టైమే ఉంటుంది. ఆయన ఒక ఆజ్ఞ ఇవ్వటమే తరువు. ఆ ఆజ్ఞ ఇవ్వగానే దేవుని మాట పక్కన పెట్టి
దీన్ని ఒకసారి మనం ఊహించుకుని గ్రహించుకొని మళ్ళీ ఈ వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసి నా కోసం నన్ను నేను పొగుడుకోవడం కోసం నన్ను నేను కనపరుచుకోవడం కోసం జీవించడానికి ప్రయత్నించు. కానీ ఆరాధకుడికి అది కాదు కావాల్సింది. ఆరాధకుడికి ఉండవలసిన లక్షణం ఏంటి? ఎప్పుడు నా తండ్రి ఏం చెప్తాడు, అరే ఇవాళ నేను పరిజ్ఞానం ఉంటే ఈరోజు నా దేవుడి మాట నేను తప్పిపోతానేమో, నాకు చెప్పవలసిన మాట ఇంకోటి చెప్తానేమో ఆయన ఆశ కలిగి ఉందా, ఆ తపన కలిగి ఉందా. ఆ తపన కలిగి ఎప్పుడు కూడా ఆయన యొక్క ద్వారబంధం దగ్గర కాపుకాశం ఉండాలి. నాతో ఎప్పుడు ప్రభు మాట్లాడతాడో, నా తండ్రి నన్ను పిలుస్తాడో, నేను ఎప్పుడు ప్రవేశించాలో అనే ఆశ కలిగి ఆ ద్వారబంధం దగ్గర కాపుకాశం ఉండాలి. ఆ కాపు కోసం ఎదురు చూడాలి. నేను ఎప్పుడు ఆ ద్వారబంధం పట్టుకుని వేలాడుతూ ఉండాలి. పిల్లలు చూడండి, మనం కేకలు తప్పు చేయనప్పుడు మంది నుంచి కేకలు వేసినప్పుడు మనం మళ్ళీ పిలిచేవారు గుమ్మం కాడే ఉంటుంది. ఎప్పుడు పిలుస్తాడు మా నాన్న, ఎప్పుడు పిలుస్తాడు మా అమ్మ అని ఎలాగా తగతగలాడుతూ ఎదురు చూస్తారంటారో అటువంటి తపన కలిగి ఉండాలి. ఆ వాక్యం కోసం, ఆ దేవుని మాట కోసం అటువంటి తపన కలిగి ఉండాలి. ఆ తపన లేనప్పుడు, ఆ తపన మనలో లేనప్పుడు ఎంత వాక్యం విన్నా, ఎన్ని రోజుల మందిరానికి వచ్చినా, మనం ఎంత బైబిల్ చదివినా, ఎన్ని పాటలు పాడుకున్నా, ఎంతసేపు ధ్యానించినా శూన్యం ఏముండదు. ఫస్ట్ ఆశ ఉండాలి. ఆశ, దేవుని పట్ల విశ్వాసం బలంగా ఉండాలి. అవి రెండూ లేనప్పుడు మనం ఎన్ని రోజులు ఎంతమందితో నేను క్రైస్తవులను చెప్పుకున్నా, ఎన్ని మీటింగ్లు మనం అటెండ్ అయినా, ఎన్నిసార్లు మనం మాకు ప్రార్థన చేసినా, రోజు 3 సార్లు కదా 5 సార్లు ప్రార్థన చేసినా, అసలు ఆ దాహం మనలో ఉంటే కదా. నేను క్రైస్తవులను చెప్పుకోవడానికి ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే నొప్పుతారు. దేవుడు చెప్పుకోవాలి. దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని ఎలా వినగలిగాడు? ఎందుకన్నాడు? ఆయన కూడా నీలాగా నాలా శరీరధారిగానే వచ్చాడు, శరీరం ద్వారానే పుట్టాడు. నేను ఎలా జన్మించాను, నువ్వెలా జన్మించావు, ఆయన కూడా అలాగే జన్మించాడు ఈ భూమి మీద. కానీ ఆయన ఏం సంపాదించుకున్నాడు? దేవుని యొక్క అభిషేకం సంపాదించుకున్నాడు. దేవునితో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. అది నిజమైన ఆరాధకుల లక్షణం. ఎప్పుడు నేను నా మాట వల్ల కానీ, నా క్రియ వల్ల కానీ, నేను చేసే నా యొక్క ఆలోచన విధానం వల్ల కానీ నా ప్రభుని నేను ఎప్పుడైనా దుఃఖ పెడతానేమో, నా వల్ల దేవుడికి ఏదన్నా నా వల్ల ఇబ్బంది కలిగి దేవుడు సంతాపం తెలుపుతాడేమో అని భయం వణుకు పట్టి ఉండాలి. దేవుడి పట్ల భయం అనేది దేవుడు చెప్పించాడనో, దేవుడు లేకపోతే నన్ను చంపేస్తాడనో, లేకపోతే నా ఉన్నది తీసేస్తాడనో భయపడేది కాదు. నా వల్ల దేవుడికి ఇబ్బంది కలుగుతుందేమో, నేను చేసే క్రియ వల్ల దేవుడికి బాధ వస్తుందేమో, ఆయన దుఃఖపడతాడేమో అనే భయం తెలుగు. కుమారుడా నా ఆజ్ఞలు విడిచిపెట్టద్దని ఎందుకు చెప్తున్నాడు ఆయన? కుమారుడాన్ని పిలుతాకి మన దగ్గర ఏ అడుగుతుంది? మనం దేని నుంచి వచ్చాం? ఆయన చేతులతో మన మట్టి దుమ్ముని పిసికి మనకు ఒక రూపాన్ని దిద్దాడు ఆయన. ఆ రూపాన్ని పెట్టి మనకి ఈ గంట వచ్చిందే తప్ప నీ దగ్గర నా దగ్గర ఏమీ లేదు. మనందరం దుమ్ము. ఎప్పుడైతే చనిపోయే వరకు ఎక్కడో వెళ్తున్నాండి. మన సంఘంలో వచ్చిన ఆయన సుబ్బారావు గారు చనిపోయినప్పుడు చనిపోక ముందు రోజు కూడా అన్న ఎలా సుబ్బారావు గారు ఫోన్ చేశారా అని అడిగింది నేనే. అన్న ఇంకెంతసేపు ఉంచారంటే చాలా టైం పడతాడు, మనం ఉండట్లేదు, వాళ్ళ ద్వారా తీసుకుపోతారంటే మనం వెళ్ళిపోదామా? ఈరోజే ఎలా మాట్లాడుతున్న బట్టి ప్రాణం పోయేటప్పుడు అది మన స్థితి, అది మన గతి. మనం దేనికి గర్వించాలి? దేనికి మనం గర్వపడాలి? నేను అని చెప్పుకుంటే మనకేముంది? ఈ ఊపిరి ఆగిపోయిన క్షణం అరగంట కూడా టైం ఇస్తుందా? అది మన జీవితం. అటువంటి జీవితాన్ని ఈరోజు దేవుడు మనకి ఈ ఊపిరి ఉన్నంచేపు కూడా ఆయన ఎంతో ఘనంగా మనం ఉంచబెట్టాడు, ఎంతో ప్రేమగా మనం ఆదరించాడు, ఎంతో ఇష్టంగా ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. నా పిల్లలకి నాకు దూరం కాకూడదు, ఈ మార్గం అంటే నా పిల్లలు నా దగ్గర నడిచి రావాలి. పూల మార్గమే అది. కానీ మనం లోకరీతిగా చూస్తే అది ముళ్ళబాట.
కానీ నిజానికి మనం నడిచిందే ముళ్ళబాట. ఆ గ్రహింపు కలిగి ఉంది. ఆ గ్రహింపు లేదని చెప్పి కూడా దేవుడి బాట మాత్రం ముళ్ళబాట, ఇరుకైన బాట. దానంతా బాబోయ్ సామాన్యులు నడవలేదు. మనకన్నా సామాన్యులే. నాకన్నా దుర్మార్గుడు పౌలు ఎంతోమందిని క్రైస్తవులు అనే వాడిని అందరిని కూడా హతమార్చేశాడు. అధికారుల దగ్గర నుంచి తన ఒక అధికారాన్ని తెచ్చుకున్నాడు. క్రైస్తవులు అలా చంపేస్తానని. అటువంటి పౌలు ఇవాళ అనేకమైన జీవమార్గాల మాటలు మన గురించి రాసి ఉంచాడు. వాటిని చూసి మనం వాటిని చదువుకుని వాటిని వెంబడించి వాటిని నేర్చుకోవడానికి ఆయన చేయగల ఆయన నీలాగా నాలాగా పుట్టినాయి. ఏమన్నాడు? నేను ప్రభుని పోలు నడుచుకున్నట్టు నేను నన్ను పోలు నడుచుకున్నాను. అలా మనం నడుచుకుంటున్నామా? కనీసం ఆ మాట అయినా మనం పాటిస్తున్నామా? ఒక్క వారంలో ఒక్క రోజైనా ప్రత్యేకంగా ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా దేవుడి గురించి ఈరోజు పూర్తిగా నా సమస్తంలో దేవుడి గురించే జీవించాలని మనం ఎవరైనా ఇలా రూపంగా చేసి చెప్పగలవా? మనం ఆరాధకులు, మనం క్రైస్తవులు. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు మన కోసం. ఎన్నో వాక్యాలు చదువుకున్నాం, ఎన్నో వాక్యాలు ధ్యానిస్తున్నాం, ఎన్నో మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తీరా చూస్తే దేవుడేమో నీ పాపాలను నేను గతంలో పడేసా, వెనక్కి పడేసా, నేను అట్లా జ్ఞాపకం చేస్తానంట. మనం ఏమంటున్నాం? నీ మాటలు నేను వెనక్కి వదిలేసా, నా వదిలే ప్రభు, ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు వస్తాలే. అందాక నేను నా పేరు ప్రతిష్టలు కాపాడుకోవాలి, నా ఆస్తిపాస్తులు కాపాడుకోవాలి, నా ఘనత నేను తెచ్చుకోవాలి, నా ఉద్యోగం నేను నిలబెట్టుకోవాలి. దేవుడు ఆశపడేది ఏంటి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మనం కొనసాగించేది ఏంటి? దాన్ని పెట్టి మన జీవితాలు దేవుడు ఎలా మార్చాడో దాన్ని పెట్టి మనం ఆనందంగా దేవుణ్ణి కొనియాడాలి. మనం కనపరచుకోవడం కాదు, మనం సంతోషపడటం కాదు, మనల్ని పెట్టి మనం ఇంకో మనిషిని సంతోషపెడతాం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆ సమయం, ఆ సంతోషం, నేను ఏం చేస్తే దేవుడు సంతోషించాలని ముక్క తెలియ మనం ఆలోచించుంటే, ఎవరైతే అలా ఆలోచిస్తారో వాడు నిజంగా వాడు ముందుకేసినట్టు, ఒక మెట్టు ఒక స్థాయి పైకి ఎదిగినట్టు. కాబట్టి మన స్థాయి ఎలా ఎదిగామో అలా దిగిపోతున్నామా లేదా ఇంకా ఎక్కువ దాకా పోగొడుతున్నామా అన్న గమనిక కలిగి ఉండాలి. అందుకనే కుమారుడా నా ఆజ్ఞలు మరొకకు అని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఏ ఆజ్ఞలు మనకు జ్ఞాపకం చేసి మనకు చెప్పాడో ఆ ఆజ్ఞ ప్రతి దాన్ని కూడా మనం గైకున్నాం, మనం వాటిని అనుసరించాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఒక పేజీ జరగండి. ముప్పై 34-35 వచ్చినారు. ఎక్కడున్నారు మనం? ఆయన దారబంధం దగ్గర. ఆయన దారబంధం దగ్గర దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాకు ఏం చెప్తాడు నేను వినాలి, నేను మాట్లాడిన మాట నేను అనుసరించాలి, ఆ దేవుడు చెప్పాడు నేను చేయాలి అనే ఆశ, ఆ దాహం కలిగి ఉండాలి. ఆ దాహం లేనప్పుడు, ఆ ఆశ లేనప్పుడు ఎన్ని రోజులు మనం భయపడుచుకుని మందిరం చుట్టూరు తిరిగినా, ఆశల చుట్టూరు తిరిగినా దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఒక చావకుడు మనకు నేర్పుతాడు, చెప్తాడు, కానీ అది నేర్చుకుని నడవాలా వద్దా అన్నది అది మనకే వదిలేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వదిలేశాడో మన చావుకులు కూడా అంతే. అని చెప్తారు అలా ప్రాబ్లం ఉందో దాన్ని అనుసరించాలా వద్దా అనేది మన నిర్ణయం. ఆ గుమ్మం కాడ నేను ఉండి నేను వినాలా వద్దా అనేది దాన్ని అనుసరించి దాన్ని నడుచుకుని లోనికి ప్రవేశించాలా వద్దా అనేది అది మన నిర్ణయం. వాళ్ళ బలవంతం చేయరు, వాళ్ళు బాధ పెట్టరు. మన దొడ్లో ఆవు ఉందండి, దాన్ని
కాలువ తీసుకెళ్తాం, నీళ్ళు తాగాల అవుతా అన్నది దాని ఇష్టం, మన ఇష్టం కాదు. తోలుకెళ్ళే వరకు దాని ఇష్టం, మన ఇష్టం. తాగాల అవుతా అనేది దాని ఇష్టం. అలాగే క్రైస్తవుడు చావకుడు ఎంతో లోతైన మనపాలు మనకి బయలుపడుతున్నాడు. అయితే దాన్ని చిగుడ్చుకుని, దాన్ని మనం నెమరు వేసుకుని, మన కడుపులో ఇముడ్చుకుని దాన్ని మనం అనుసరించాలా లేదా అనేది మన నిర్ణయమే ఆధారపడుతుంది. మనం ఏదైనా చేద్దామా అని ఓసారి అడిగేనుకోండి, మామూలుగా చెప్తాడు, అది నీకు తగదు రామకృష్ణ, నాకు వద్దు. లేదు, మళ్ళీ నేను అడిగాను అనుకోండి, సరే ఆలోచించు, నువ్వు ఆలోచించి ఎలా చెప్తాను. ఎందుకంటాడు అది నిజం, అది యథార్థత కాదు, దేవుడికి వ్యతిరేకం అది అని ముందుగా చెప్పాడు. మనకు నచ్చలేదు, నచ్చగా మనకు ఆశ ఉండి మళ్ళీ వెళ్ళాడు. అడిగితే ఏమంటాడు, సరే సరే కానీ ఎందుకంటే మన మీద ప్రేమతో ఆయన చెప్పాడు ముందుగా, మళ్ళీ ప్రేమతోనే నీ ఇష్టం మిమ్మల్ని నీకు వదిలేసి. అలాగా ఏ విషయాన్నైనా సరే మనం గమనికలుగా ఉండాలి. ఒకసారి కాదు అన్నదాన్ని మళ్ళీ మనం రక్షించి అడిగామా బలాందాలు చేసినట్టే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక్కసారే దేవుడి విషయంలో మన ఆత్మీయ జీవితంలో నిర్ణయం తీసుకుని ఒకసారి తీసుకోవాలి, అన్నిసార్లు కాదు, అన్ని ఆలోచన ఉండవు. ఆ నిర్ణయం, ఆ ఆలోచన ఎప్పుడు కూడా తీసుకున్నది పర్ఫెక్ట్గా తీసుకోవాలి తప్ప 1-2 సార్లు అడిగితే దేవుణ్ణి ఎలాగైతే మిలాము శోధించాడో మనం సేవకుని కూడా శోధించాడు. మనం మాట కాదనలేక, మన మీద భీతి పోలేక, సరే నీ ఇష్టం అంటాం. మనం దాని కాదు కోరుకునేది, దారబంధం దగ్గర కాపుగా ఉన్నాం. ఎప్పుడు పిలుస్తాడో అవాడ యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అలా కాపు కాసి లేరాడు. ఎందుకంటే అవాడ ఆత్మ రాలా, పరిశుద్ధాత్మ రాల. ఇవాళ ఆ సౌకర్యం దేవుడు మనకు కలిగించాడు. ఆ సౌకర్యం నీకు నాకు ఇచ్చాడు. ఇవాళ ఆ సౌకర్యం వాళ్ళకు లేని వల్లనే యేసుక్రీస్తు ప్రభు సినివేసేటప్పటికి ఒకే ఒక్క శిష్యుడు మిగిలాడు, ఒకే ఒక్కడు మిగిలాడు. ఆయన శిష్యులు 11 మందిలో ఎవరూ లేరు. అలాగా మనం ఉండకూడదనే ఈ ఆత్మ మనలో ప్రేరేపించడానికి దేవుడు మూడో ఒక అవతారంగా మనలోకి ప్రేరేపించడానికి ఆయన త్రిపాత్ర పనులు చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం, మన పాపాలు కలగడం కోసం. ఆ ఆత్మ ఇవాళ మనకు ఉంది కాబట్టి, ఆ సౌకర్యం ఇవాళ మనకు ఉంది కాబట్టి మనం ఆ దారుబంధం దగ్గర కాచుకుని ఆ మాటను ఆలకించి ఆయనతో నడవడానికి మనకు అవకాశం కల్పించాం. ఆ అవకాశం, ఆ నడక మనం నడవాలి అంటే మన అంతరాంగం, మన హృదయం పగలాలి. మన అంతరాంగం, మన హృదయం పగలకపోతే దేవుని ఆత్మ మనం లోనికి ద్రాహం తీర్చుకోవడానికి, దేవుని ఆత్మతో ద్రాహం తీర్చుకోవడానికి మనకు ఆశ ఉండదు, ఆ తపన ఉండదు. అది ఎప్పుడైతే ఆ యొక్క అంతరాంగం పగులుతాదో అప్పుడే ద్రాహం తీరుతుంది. ఆ బండులు పగలకూడదనే కదా దరిదాపుగా 20 లక్షల మంది ద్రాహం తీరింది. అలాగే మనం కూడా ఎవరైతే నేను క్రైస్తవుని, నేను ఆరాధకుడిని చెప్పుకుంటాడో వాడు ముందు పగలాలి, నలగొట్టాలి, పగలాలి. పగిలిన దాని నుంచి వచ్చే ఆ యొక్క జీవపు మాటల వల్ల అనేక మంది ఆశీర్వాదం పొందుతారు. ఎప్పుడు ఆ నలుగురు లేకోకుండాను, ఆ ఒత్తిడి లేకోకుండాను, అన్ని సౌకర్యాలు బాగా ఉండి, చదువు ఉండి, జ్ఞానం ఉండి, వాక్యం చెప్పి మీరు మారండి అంటే అది నిజమైన వాక్యం కాదు. నిజమైన వాక్యం అనేది దేవుని ఆత్మతో ప్రేరేపించే వస్తాదే తప్ప మామూలుగా చదువుకుని నేర్చుకునేవి కాదు. అలా చదువుకుని నేర్చుకునే వాళ్ళకి వాళ్ళందరూ గొడవడం మంది చదివేసి పాఠాలు చెప్పేసేవాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దారుబంధం దగ్గర కాపు కాసుకుని ఆ ద్రాహం తీర్చుకోవడానికి ఎదురు చూడాలి, ఆ ద్రాహం కోసం ఎదురు చూడాలి.
ఎప్పుడైతే ఆ బండను కొట్టాడో ఆ బండ నుంచి నీరు ఉప్పికి బయటకు వచ్చాయి. నిర్గమకాండం 5 పేజీ నెంబర్ 59, నిర్గమకాండం 17వ అధ్యాయం. అది 7వ అధ్యాయం 6-7 వచనాలు. ఇరవై సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసు గల 6 లక్షల మంది ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ వయసు కన్నా తక్కువ వారు ఉన్నారు, ఆ వయసు నుంచి పెద్దవారు ఉన్నారు. ఎంతమంది? దరిదాపుగా 20 లక్షల మంది ఉండి ఉంటారు. అంతమంది బండ పగలగొట్టి నీళ్లు తాగడం అంటే దీన్ని చాలామంది ఆల్రెడీ ఒకసారి అన్నయ్య దీని గురించి మనం చెప్పారు. కానీ దీని గురించి చాలామంది ఇప్పటికీ కూడా దాని ఉదాహరణకు ఎలా ఊహించుకుంటారు తెలుసా? ఆ బండ నుంచి పైపు లాగా రావటం, ఒకరి తర్వాత ఒక లైన్గా ఉండి తాగటం, లాభం తీసుకున్నారన్న సన్నివేశంలో ఊహించుకుంటూ ఉంటారు. అలాగే దాహం తీర్చుకోవాలంటే 20 లక్షల మంది దాహం తీరాలంటే ఎంతమంది చచ్చిపోవడం వెనకాల ఆ దాహం తీరక. ఆ బండను ఎప్పుడైతే మోషే దేవుడిని ప్రార్థించే బండను కొట్టాడో ఒక్కసారిగా నదులు ప్రవహింపజేశాడు. ఆ ఎడారిలో నదులు ప్రవహింపజేయకపోతే 20 లక్షల మంది గ్రామం ఎలా తీరుతుంది? 20 లక్షల మంది గ్రామం తీరడానికి నదులు ప్రవహింపజేశాడు. ఎందుకు? ఎలాగా? ఆయన ఆ బండను కొట్టాడు, ఆ బండ పగిలింది. ఆ బండ పగిలితేనే కానీ ఆ యొక్క 20 లక్షల మంది గ్రామం తీరలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఆ యొక్క శిలువ మీద ఆయన నలగొట్టకపోయి ఉంటే, ఆయన అక్కడ పగలగొట్టకుండా ఉంటే మన గ్రామం తీరేది కాదు. ఆ గ్రామం తీర్చుకునే మన యొక్క ఈ బైబిల్ గ్రంథం రాసిన పండితులు వారు ఉండేవారు కాదు. వాళ్ళ కోట్లాది మంది కోట్లు ఎలాగా చావుకున్నారు, దేవుడు చావుకులు అయ్యారు, దైవజనులు అయ్యారు, వేలాది మంది దైవజనులు ఎలాగయ్యారు? వాళ్ళు ఆ గ్రామం తీర్చుకున్నారు. ఆయన గుమ్మంగాడు కాపు కాసేవాడు. ఆ గ్రామం తీర్చుకోవడానికి ఆ గుమ్మంగాడు కాపు కాసి ఆ గ్రామం నింపుకున్నారు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే నలగొట్టబడ్డాడో అలాగే మనం కూడా నలగొట్టబడాలి. ఆ నలుగురు లేనప్పుడు, ఆ నిందలు లేనప్పుడు, ఆ హింస లేనప్పుడు అన్నీ సక్రమంగా జరిగేది అది క్రైస్తవ జీవితం కాదు. నిజమైన క్రైస్తవ జీవితానికి ఎప్పుడు కూడా పోరాటం. యోహాను సువార్త 7వ అధ్యాయం 8 యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వరకు చదువునక.
యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పలికేటప్పటికి ఇంకా ఆయన సిలువేయబడడం, సిలువ వేసి ఆయన 3 రోజులు లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మ పంపుతాననే కానీ ఆయనకు ఉండగా భూమి ఉండగా మాత్రం ఆత్మ పంపుతానని చెప్పాలి. ఎప్పుడైతే ఈయన అర్హులు అయిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెంతెకోస్తు దినం వరకు కూడా దేవుని ఆత్మ ఎవరోడు పనిచేయలేదు. ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు దినాన్న దేవుని ఆత్మ వాళ్ళలో ప్రేరేపించిందో వాళ్ళలోంచి జీవచరణలు ప్రవహింపబడ్డాయి. జీవచరణలు ప్రవహింపబడ్డాయి. ఎప్పుడైతే ఆ ద్రాహం తీరిందో, ఎప్పుడైతే ఆ ద్రాహం తీర్చుకున్నారో ఆ ద్రాహం తీర్చుకున్న ఎమ్మటే అపవాదం ఊరుకోడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 20 లక్షల మంది ద్రాహం తీర్చుకున్నారో లేవీయులు ఒక్కసారిగా యుద్ధానికి వచ్చేసారు. లేవీయులు అనేదానికి శరీరకంగా అది ఒక శ్వసన, శరీరానికి ఆత్మకి ఎప్పుడూ పోరాటం. శరీరమేమో ఈ లోక సంబంధమైన వాటి గురించి కోరుకుంటూ ఉంటుంది, ఆత్మేమో దేవునికి సంబంధించిన వాటి గురించి కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నీళ్ళు ద్రాహం తీర్చుకున్నారో వాళ్ళ యుద్ధానికి వచ్చారో మోషే ప్రార్థించడం మొదలుపెట్టాడు. మోషే చేతులు పైకెత్తి ప్రార్థించినంతసేపు కూడా వాళ్ళు అపమానంతోనే ఉన్నారు. మోషేను అరోహను ఎప్పుడైతే కలిసి దేవుణ్ణి మొరపెట్టుకుని యుద్ధం కొనసాగించారో వాళ్ళు జయించారు. అలాగే మనం కూడా దేవుని ఆత్మతో మనం ప్రేరేపించి దేవునికి ముందు కొనసాగించాలి అంటే మనం దేవుని ఆత్మతో ఏకీపించాలి. దేవుని ఆత్మ మనలో కావాలి. అప్పుడు ఈ లోకాన్ని మనం జయించగలం. అంతవరకు కూడా లోకాన్ని మనం జయించుదాం అనుకున్నాం కానీ మనం ఏ క్వశ్చన్ కూడా అది జయం కాదు. శోధన వస్తేనే తట్టుకోలేము, ఇంకా మనం ఎక్కడ జయించున్నాం. ఓ ఇబ్బంది వస్తేనే మనం ఆగలేము, ఇంకా మనం ఎక్కడ జయించున్నాం. జయ జీవితం అనేది నువ్వు బాధలో కూడా, దుఃఖంలో కూడా, కష్టంలో కూడా ఎప్పుడు దేవుణ్ణి చూసుకుంటూ ఆనందించాలి, సంతోషపడాలి. ప్రతిసారి నా ప్రభువుని నేను సంతోషపెడుతున్నానా లేదా, నా ప్రభువుకి నేను ఇష్టంగా ఉన్నానా లేదా, నా ప్రభువుకి నేను నచ్చుతున్నానా లేదా, నా ప్రభు చెప్పిన ఆజ్ఞ నేను పాటిస్తున్నానా లేదా అనే ఆలోచన ఎప్పుడైతే మనలో కలిగి ఉంటుందో అదే నిజమైన ప్రయత్నం. అదే నిజంగా దాన్ని ఎదిరించడం, ఈ లోకాన్ని ఎదిరించడం, దాన్ని జయించడం. దేవుడు మనకు అనేకమైన సార్లు పరీక్షలు పెడుతూ ఉన్నాడు. అనేకమైన సార్లు సందర్భాల్లో మనం విడిచిపెట్టి, ఆ పరీక్షను ముందు పెట్టి మనం విడిచిపెట్టి ఆయన అసలు ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటున్నాడు. కానీ మనం ఎమ్మటే లోకానికి నిలబడతాం. దాన్ని జయించే మార్గం మనకు తెలిసి కూడా దాన్ని ఎదిరించే, దాన్ని తప్పించుకుని, దాన్ని దాటుకుని వెళ్ళే అవకాశం మనకు ఉండి కూడా దానికే లోపడుతుంది. ఎందుకంటే ఘనత, నా ఘనత పోతుంది, నా పేరు ప్రతిష్టలో పోతుంది. దేవుడి దృష్టిలో మన ఘనత ఏంటి? అన్ని తొక్కుపడేసిన మట్టి. ఆ మట్టికి మన ఘనత కావాలి. దేవుడు ఏమో మనం ఉన్నత స్థానాన్ని ఇచ్చి నేను ఒక స్థాయిలో పెట్టాలని నేను దేవుడు అడుగుతుంటే మనం ఏమంటున్నాం? నేను దుమ్మునే కాబట్టి ఆ దుమ్ము బుద్ధే చూపించుకుంటాను, నేను మట్టిని కాబట్టి నా చూపు కిందే ఉంటుంది. దేవుడు పట్ల ఆశ కలిగి ఉన్నవాడు ఎప్పుడైతే ఆ ద్రాహం తీరాలని ఆశ కలిగి ఉంటాడో, ఆ ద్రాహాన్ని తృప్తిగా తాగుతాడో, ఆ యొక్క ఆత్మని హృదయపూర్వకంగా ద్రాహం తీరేదాకా తాగినవాడు ఎప్పుడు ఆనందమే. ఒక కష్టం అనేది భయం ఉండదు, ఒక వ్యాపారం అనేది భయం ఉండదు, లేదా ఎవరైనా నన్ను ఏదన్నా అంటారు, తిడతారు, కొడతారు అనే భయం ఉండదు. నేను లోకాన్ని జయిస్తున్నానా లేదా అనే ఒక ఆనందం తప్ప
మరొక ఆనందం కానీ, మరొక ఆలోచన కానీ, మరొక ఘనత కానీ పొందాలనే ఆలోచన మాకు ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకి ఈ వర్తమానం పౌలు రాసినప్పుడు అతని స్థితి అంటే తెలుసా? సరసర బందీకాణంలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. ఆ రోజుల్లో భూమిలో ఉండేవంట, ఈ జైలు అవి భూమిలో ఉండేవంట. దాంట్లో ఎలకలు, బొద్దింకలు, పురుగులు, తేళ్ళు ఇలాంటి వాటిల్లో ఆ మనిషి ఉండి పోనీ ఆయన ఏమన్నా దేవుడా యేసుక్రీస్తు ప్రభువా? కాదే, నీలాగా నాలాగా మనిషే, మనలాగా పుట్టినాడే పౌలు అంటే. ఆ పౌలు ఏమంటున్నాడు? ఆ స్థితిలో ఉండి ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎలా ఆనందించగలుగుతాం? ఆ ఆనందం ఎలా అవుతుంది? ఆ ఆనందం మనం పొందాలి అంటే దేవుని ఆత్మ సంపూర్ణంగా మన హృదయం నిండా ఆయన ఆత్మ నింపబడి ఉండాలి. ఆయన ఆత్మ ఎప్పుడైతే నింపబడి ఉందో నీకు ఈ లోకం మీద మనకి ఎవరికి కూడా ఈ లోకం మీద ఆశ ఉండదు, ఈ లోకం గురించి ఆలోచన ఉండదు, ఈ లోకంలో ఉన్న వాటి గురించి మనం ఎదుర్కోం. ఎంతసేపు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఇంకా నా ప్రభు ఏం చెప్తాడో, ఇంకా నా ప్రభు నన్ను ఎక్కడ తీసుకెళ్తాడో, ఇంకా నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడో, ఇంకా నేను ఎవరికి నన్ను ఏం చెప్పమంటాడో నా ప్రభు, నేను ఎవరితో సంభాషించాలో నా ప్రభు ఏం మాట్లాడతాడో అని ఆశ కలిగి ఉంది. అలాంటి తపన కలిగి ఉండాలి అంటే, అలాంటి తపన మనలో కలగాలి అంటే దేవుని ఆత్మ సమృద్ధిగా మనలో ఉండాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో సమృద్ధిగా ఉంటుందో దేవుని గురించి ఆలోచించరు, భార్య భర్త గురించి ఆలోచించదు, భర్త భార్య గురించి ఆలోచించరు. ఎందుకంటే ఆ రోజు ఆ దేవుడు నాతో ఈ గడిలో ఏం చెప్తాడో నేను వినాలి. భార్య మాట తర్వాత, భర్త మాట తర్వాత. కానీ వాళ్ళ మనం ఎలా ఉంటామో తెలుసా? అయ్యి బాబోయ్ మా ఆయన, అయ్యో బాబోయ్ మా ఆవు చెప్తే నా ప్యాన్ తీసేస్తుందిరా బాబు. ఏంటి ఇందులో ఎంత నిజమున్నా సరే, ఇతను మాట్లాడే వ్యక్తితో ఎంత నిజమున్నా సరే, అందులో ఎంత అన్నాచల్లో ఉన్నా సరే భయం. ఎందుకు భయం? నీలో దేవుని ఆత్మ లేదు, నీలో నిజాయితీ లేదు, నీలో నాలో నిజాయితీ లేనప్పుడు ప్రతి క్షణం భయపడుతూ జీవిస్తాం. లోకానికే భయపడి, భార్యకి భర్త, భర్తకు భార్య భయపడేటప్పుడు మనం లోకాన్ని ఎలా జయించగలం? లోకాన్ని జయించాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు, దేవుని ఆత్మ మనలో ప్రేరేపించినప్పుడు, దేవుని మనలో కార్యం చేయనప్పుడు మనం ఎన్నిసార్లు దేవుని చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు వాక్యాన్ని ధ్యానించినా, ఎంత లోతుగా మనం వెళ్ళినా తిన్నట్టుగానే విడిచిపెడతామే తప్ప దాన్ని ఎవరు వేసుకోదు. ప్రతిసారి కూడా దేవుడు ఆనందించమన్నాడు. నేను ఎలా ఆనందించాలి, నాకు ఆనందం ఏం చేస్తే ఆనందం వస్తుంది, దేవుడి పట్ల నేను ఆనందం ఎలా పొందాలి అనే ఆనందం కలిగి ఉండాలి. బందీలుగా కాదు కదా, నువ్వు సాటి వ్యక్తి గట్టిగా మాట్లాడితేనే భయం. మనకున్న పై అధికారి గట్టిగా మాట్లాడితే భయం. బాబు రేపు పొద్దున్న నా ఉద్యోగం తీసేస్తాడేమో, రేపు పొద్దున్న ముఠాలో పిలవడేమో అని, రేపు పొద్దున్న పని చెప్పడేమో అని, ఇలా రకరకాల భయాలతో మనం జీవిస్తున్నాం. ఇంకా లోకాన్ని ఎక్కడ జీవిస్తాం? ఇంక ఎప్పుడు మనం ఆనందం ఉంటుంది? ఆనందం ఇంకెప్పుడు మనం ఎప్పుడు ఆనందించమన్నాడు? ఎప్పుడు కాదు కదా, ఒక క్షణం మనం ఆనందంగా జీవిస్తున్నామా? పైకి ఆనందం అనే నవ్వును కొనుక్కుంటున్నామే తప్ప అంతరాత్మలో ఆనందం ఉందా?
నేను స్వేచ్ఛగా జీవిస్తున్నాను, నేను స్వేచ్ఛగా ఆడుతున్నాను మనం ఎవరైనా చేసి చెప్పగలము? లేదా స్వేచ్ఛ మనం. ఎందుకంటే మనం దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తూ దాన్ని కొనసాగిస్తుందో వారు సంతోషంగా ఉండగలరు, వాళ్ళు ఆనందంగా ఉండగలరు, ఏ విషయంలో భయపడరు. సాటికి మాటికి భయపడుతూ, క్షణం భయపడుతూ, ఏం జరుగుతుందో తెలియక భయపడుతూ, నువ్వు ఎండకి భయపడే, వానకి భయపడే, చలికి భయపడే, జ్వరం వచ్చిన భయపడే, కరోనా వచ్చిన భయపడే, ఇవి మన జీవితాలు. మరి ఇంకెప్పుడు ఆనందించాం? కోట్లు ఆడుతుంటే ఆనందం అవుతుందా? ఎకరాలు సంపాదించుకుంటే ఆనందం అవుతుందా? ఒక గంటలో మన మందిలో గడిపిన ఆ ఆనందమే ఆనందం. తర్వాత బయట గుమ్మం దాకా మనకు ఆనందం ఉందా? ఆ స్వేచ్ఛ మనకు ఉందా? ఎందుకు లేదంటే మనం ఆ ఆత్మ లేదు, ఆ గ్రామం మనం తీర్చుకుంటాం. ప్రభు తిరగొట్టబడి ఆయన నుంచి వచ్చిన ఆ జీవజాలను మనలోనికి ప్రవేశించినట్లు మన లోనికి వాటిని ప్రవేశించినట్లు ఆ ద్రావం మనం తేరుతున్నా. ఆ ద్రావం తేరినప్పుడు ఎంతకాలం మనం లా జీవిస్తామే కానీ మనం నుంచి జీవజాలను ప్రయోగింపజేయి. దేవుడు ఇవాళ నీలాంటి వాళ్ళ కోసం, నాలాంటి అమాయకుల కోసం ఎదురు చూస్తున్నాడే కానీ జ్ఞానవంతుల కోసమో, చదువున్న వారి కోసమో, లేకపోతే సంవత్సరాలు ఉన్న వాళ్ళ కోసం ఎదురు చూడట్లా. అజ్ఞానం కోసం చూస్తున్నాడు ఆయన. అక్షరాభ్యాసం తెలియని వారి కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నిజంగా నేను ఇష్టపడితే ఈరోజే మనం కార్యం చేస్తాడు. ఈరోజే మనం ఆయన ఆ కార్యం జరిగించి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. నన్ను వాడుకోండి. మనం అంగీకరిస్తున్నామా? మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడతా సిద్ధంగా ఉన్నామా? ఆ విద్యకు మనకే వదిలేశాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏం గమనిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో, ఎలా జీవిస్తున్నామో అదంతా కూడా మనకే తెలుసు, చూస్తున్న ప్రభుకి తెలుసు. మన జీవితంలో యథార్థత ఉండాలి. యథార్థత లేనప్పుడు పైకి నవ్వులు పులుముకుని చేతిలో బైబిల్ పట్టుకుని ఎంతో ఆత్మీయుడు దేవుడు అర్పించాడా? ఆయన అంతరంగంలో ఎరిగిన దేవుడు, ఆయన అంతర్యంలో ఎరిగిన దేవుడు. ఆయనకు సాటి ఏముంది? మనం అజ్ఞానంగా మనం చాటి పెట్టుకోవాలి తప్ప, ఈ శంపులు ఆ శంపులు దాక్కున్నట్టు మనం దాక్కోవాలి తప్ప, ఇదే మనం ఆదాం దాక్కున్నట్టుగా దేవుడికి ఎక్కడ దాక్కున్నా, నువ్వు ఎక్కడ దాక్కున్నా, ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే అని తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏం చేస్తాం. కాబట్టి మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఏం చేస్తే ఆరాధన అవుతుంది, దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, దాన్ని మనం ఎలా గైకొనాలి అన్న దాని గురించి మనం మెలుగు కలిగి ఉండాలి. ఆయన ద్వారబంధం దగ్గర అవకాశం ఉండాలి. ఆయన ఇచ్చే గ్రహం తీర్చుకోవడానికి, ఆయన ఆత్మ మనలో నింపుకోవడానికి ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. అటువంటి వ్యక్తి కోసం దేవుడు చూస్తున్నాడే కానీ నాకు చదువు ఉంది, అందం ఉంది, జ్ఞానం ఉంది, నాకు అన్ని తెలుసు అనుకునే వ్యక్తి గురించి కాదు. ఆయన అజ్ఞానుల గురించి చూస్తున్నాడు. ఇష్టపడి ఆయన పాదాలు పడి, ఆయన నాకేమీ తెలియదు, నువ్వు మాట్లాడు అని ఏడ్చేవారి గురించి చూస్తున్నాడు. ఆయన నీ కోసం నా కోసం కాదు, మన జ్ఞానవంతులను మన కోసం కాదు. ఆయన చూసి ఎవరైతే ఇష్టపూర్వకంగా నాకు ఏమీ తెలియదు, నువ్వు చెప్తే నేను చేస్తా, నాకు అంతకు మించి ప్రభావ నాకు ఏమీ రాదు, ఏమీ తెలియదు, జ్ఞానం లేదండి అని మనం ఎప్పుడైతే ఆయన ప్రాధాన్యత మొదలుపెడతామో అప్పుడు ఆయన వాడుకుంటాడు. ఆయన వాడుకున్నప్పుడు అప్పుడు నిజంగా మనం ఆయన ఆరాధనగా ఉండాలి.